దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో చేరువైనామది చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో దూర తీరాలలో. ఈ మ్యూజిక్ కానీ పాటలు కానీ అంటే మీకు ఏ టైంలో ఉన్నప్పుడు పాడాలి అనిపించేది? నాకు అంటే చిన్నతనం నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది సంగీతం అంటే. విపరీతమైన అభిరుచి, అభిలాష ఎంత ఉండేదంటే ఒక స్టేజ్లో మా అమ్మగారు భయపడేవారు అసలు నేను 10th క్లాస్ పాస్ అవుతానని. ఎందుకంటే స్కూల్ నుంచి రావడమే అలా పాటలు పాడుకుంటూ వచ్చేదాన్ని. హోంవర్క్ చేసుకుంటున్నంతసేపు పాటలు పాడుకునేదాన్ని. మా ఇంట్లో గ్రామ్ఫోన్ రికార్డ్ ప్లేయర్ ఉండేది. సో అప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా లతా మంగేష్కర్ గారి పాటలు వినేదాన్ని. ఇంట్లో ఎల్పి రికార్డ్స్ ఉండేవి. ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఆఫ్ లతా మంగేష్కర్ అని ఒక ఆల్బమ్, ఇంకోటి హాంటింగ్ మెలడీస్ ఆఫ్ లతా మంగేష్కర్ అని. సో ఎన్ని లక్షల సార్లు వినుంటాను అవి. అండ్ నాన్నగారు కచేరీలు అవి అక్కడ నిర్వహించేవారు. చాలా ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులు అందరూ కూడా, మేము కరీంనగర్లో ఉండేవాళ్ళం అప్పుడు, వాళ్ళందరూ కూడా మా అమ్మ నాన్నగారి ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు. మాకు కరీంనగర్లో వచ్చి అక్కడ ఎన్నో కచేరీలు, అద్భుతమైన కచేరీలు చేసిన వారు. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డాక్టర్ బాలమురళీకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, తర్వాత ఈ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు అందరూ వచ్చేవారు అనమాట. షేక్ చిన్న మౌలానా సాహెబ్ గారి షెహనాయి వాదం అనుకోండి, చిట్టిబాబు గారు వీణా కాన్సర్ట్స్, ఇలా అన్ని రకాల సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ స్వయంగా, ఆవిడకి చాలా వంట చేయడం చాలా ఇష్టం ఉండే, చాలా అద్భుతంగా వండేవారు ఆవిడ. సో ఆవిడ వండి పెట్టేవారు. ఇన్ఫాక్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చినప్పుడు ఆ మడితో వంట ఆవిడకి. సో ఆ విధంగా పెరిగాను. అండ్ అక్కడ నిర్వహించిన ప్రతి కచేరీకి నేను మా నాన్నగారితో వెళ్ళేదాన్ని. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే కొంచెం చదువులో కూడా ఏదో కాస్త సరస్వతి కటాక్షం ఉండి బాగా చదివేదాన్ని. కాబట్టి ఇంట్లో ఫోకస్, నా ఫోకస్ కూడా కొద్దిగా అటు డైవర్ట్ అయింది ఆ తర్వాత. సో దానివల్ల ఒక పద్ధతిగా పూర్తిగా సంగీతం వైపు వెళ్ళి నేర్చుకోవడం అన్నది జరగలేదు. సో కారణాలు ఏవైనా ఎందుకో జరగలేదు అది. కానీ అలా అని నేను వదిలేయలేదు. కాలేజ్లో, స్కూల్లో చదువుకున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం, అండ్ అక్కడ అసలు కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం. నేను బాంబేలో చదువుకున్నాను కొంతకాలం. అక్కడ చదువుకున్నప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ. సో వాళ్ళందరినీ కూడగట్టి గ్రూప్ సింగింగ్. అంటే ఇప్పుడు నేను తెలుగు, సో నా మాతృభాష తెలుగు, కానీ గుజరాతీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ నుంచి గుజరాతీ ఫోక్ సాంగ్స్ నేర్చుకుని, సో వాళ్ళతో కలిసి పాడడం, అండ్ మన తెలుగు పాటలను వాళ్ళకి నేర్పించి, అంటే ఇవన్నీ కూడా కాలేజ్, యూనివర్సిటీ కార్యక్రమాలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో స్టేజ్ మీద పర్ఫామ్ చేసాం. సో ఆ విధమైనటువంటి గ్రూప్ ఎనర్జీ ఉండేది చాలా కాలేజ్ డేస్ లో. సో ఎప్పుడు వదిలేయలేదు. బట్ ప్రొఫెషనల్ సింగర్ని మాత్రం కాదు నేను. అంటే ప్రొఫెషనల్ సింగర్ కాదు అని మీరు అన్నా కూడా, కానీ ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా అయితే పాడతారో అంత మధురంగా మీ వాయిస్ కూడా అలానే ఉంది మ్యామ్, నిజంగానే. అది మీ అభిమానం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటే, అంటే మీకు అనిపించేదా అదే ఈ కాంపిటీషన్స్ అంటే అప్పుడు మీకు అంటే ఈ కాంపిటీషన్స్కి వెళ్ళాలి, ఇక్కడ జరుగుతున్నాయి, పార్టిసిపేట్ చెయ్యాలి? లేదమ్మా, ఆనెస్ట్లీ అంటే నాకు నేను చాలా మూడీ సింగర్ అని చెప్పచ్చు. ఎందుకంటే నాకు మనసుకి ఇక్కడ తోచినప్పుడే నేను పాడగలను. ఇప్పుడు ఏదో కాంపిటీషన్, ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే నేను అనుకోవడం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, కానీ నేను అలా కాదు. నాకు ఆ మనసులో ఆ పాడాలన్న ఇది రావాలి, పూర్తిగా మనస్ఫూర్తిగా రావాలి, అప్పుడు కానీ నేను పాడలేను.
సో నేను అనుకోవడం, నేను మాత్రం ప్రొఫెషనల్ సింగర్గా మాత్రం నేను రాలేనేమో అని. ఎప్పుడు అందుకే నేను ఎప్పుడు కాంపిటీషన్స్కి వాటికి వెళ్ళాలని కానీ ఎప్పుడు ఆసక్తి లేదు నాకు, అసలు ఎప్పుడూ లేదు. ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అసలు అది కాంపిటీషన్ అని కూడా తెలియకుండా, ఇన్ఫాక్ట్ ఒకసారి స్కూల్లో, ఇంకా స్కూల్ అవ్వలేదు, మా అమ్మగారు డ్రైవర్ని పంపించి హెడ్ మిస్ట్రెస్తో ఒకసారి ఇంటికి అర్జెంటుగా పిలవమన్నారు, పాపని తీసుకురమ్మన్నారు అని చెప్పి పంపించారనమాట. సరే నేను వెళ్తే మా డ్రైవర్ డైరెక్ట్ గా మాకు అక్కడ లేడీస్ క్లబ్ ఉండేది, అక్కడ తీసుకెళ్ళాడు. ఇదేంటి ఇక్కడికంటే, అమ్మ ఇక్కడికి తెమ్మన్నారమ్మా. సో అప్పుడు 4th క్లాస్ లో ఉన్నాను నేను. వెళ్ళగానే అందరు కూర్చుని ఉన్నారు, మైక్ ఉంది, స్టేజ్ ఉంది, ఏదో రకరకాల హడావుడిగా ఉంటే ఏంటి అంటే వెళ్ళి ఒకసారి పాట పాడు అని మా అమ్మ. సో వెళ్ళి పాడాను. అసలు ఎందుకు ఏమిటి కూడా నాకు అసలు అవగాహన కూడా లేని వయసు అప్పుడు. ఆ తర్వాత ఒక వారం తర్వాత నీకు ప్రైజ్ వచ్చింది, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అదేదో ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అని. సో అలా అన్నమాట. ఏమాత్రం కాంపిటీషన్స్ అంటే పెద్ద ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. అంటే ఎక్కువగా మీరు పాడే పాటలు కానీ, అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా మీకు అనిపించినప్పుడు పాడే ఎక్కువ ఎలాంటి పాటలు ఎంచుకుంటూ ఉంటారు? నాకు కొంచెం ఊహ తెలిసి, అంటే హై స్కూల్ లెవెల్ ఆ టైంకి వచ్చేటప్పటికి లలిత గీతాలు చాలా ఇష్టం. అండ్ మెలడీ బేస్డ్, కొంచెం భావకవిత్వం ఎక్కువ ఉన్న పాటలు అవి నాకు ఎక్కువ ఇష్టం. సో ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట నేర్చుకుందామని ఒక కార్యక్రమం వచ్చేది. అందులో చిత్తరంజన్ గారు కండక్ట్ చేసేవారు ఆ కార్యక్రమాన్ని, వారు నిర్వహించేవారు. సో ఒక విధంగా కొంతవరకు ఆయనకి నేను ఏకలవ్య శిష్యురాలని చెప్పుకోవచ్చు. ఆ పాటలన్నీ నేను ఆ రేడియో పెట్టుకుని ఆ టైంకి ఎక్కడున్నా ఏదున్నా క్యాన్సిల్ చేసుకుని కూర్చునేదాన్ని. పావు గంట ప్రోగ్రామ్ అది. సో గబగబా లిరిక్స్ రాసుకోవడం, పాడడం, నేర్చుకోవడం, అలాగా. ఒక చిన్న అవకాశం కూడా దొరికింది. వారు ఒక సందర్భంలో వారు కలిసినప్పుడు, అది ఫస్ట్ టైం నేను వారిని కలవడం, అంటే ఒక 10 years బ్యాక్ కలిసాను వారిని. కలిసినప్పుడు నేను వెళ్ళి అప్పుడు వారికి చెప్పాను, మీరు ఒక విధంగా గురువు గారండి, నా చిన్నతనంలో నేను ఈ పాట నేర్చుకున్నా అంటే, ఏదమ్మా పాడు ఏదన్నా అంటే, నేను వారి శ్రీమతే రాసిన పాట ఒకటి నేను పాడి వినిపించాను వారికి. సో అలాగా లలిత సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ పాట ఏమైనా మీకు ఇప్పుడు గుర్తుందా? ఆయా. సో ఈ పాట నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి శ్రీమతి డాక్టర్ ఎం పద్మినీదేవి గారు రాశారు. సో ఆ పాట ఒకసారి ఈ పాట నేర్చుకుందాంలో నేర్పించారనమాట. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో, చేరువై నామది చెప్పునేదేదో, ఆ పిలుపు ఎవరిదో. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో, చేరువై నామది చెప్పునేదేదో, ఆ పిలుపు ఎవరిదో. ఎడగమలుపులలోన ఎక్కడో దాగున్నా తీయనో వేదనలే తట్టినే కొలిపెని. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో, చేరువై నామదిని చెప్పులేదేదో, ఆ పిలుపు ఎవరిదో. వావ్ మ్యామ్. అంటే ఈ పాట వినగానే ఆయన ఏమన్నారు మొదటిగా? ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన దగ్గర పాడగలిగే అవకాశం దొరికినందుకు అంతకన్నా ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయారు, అన్నేళ్ల క్రితం పాట మీరు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారమ్మా అని. సో అదొక మంచి జ్ఞాపకం. అంటే మీకు ఈ సంగీతంతో పాటు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎక్కువగా మీకు నచ్చేది ఏంటి? నాకు యాక్చువల్గా సితార్ చాలా ఇష్టం.
సో బాంబేలో చదువుకున్నప్పుడు, ఇక్కడ చదువుకునేటప్పుడు కూడా నేను కొంతకాలం నేర్చుకున్నాను. కానీ ఈ మధ్య దాదాపు 10-15 ఇయర్స్గా అసలు కంప్లీట్లీ టచ్ పోయింది. అంటే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా కూర్చుని ప్రాక్టీస్ చేయడానికి కాలేదన్నమాట. సో ఇక్కడ హైదరాబాద్లో వామన్ రావు గారని, ఇన్ఫాక్ట్ వారు నేను చదువుకునే కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. సో వారి దగ్గర నేర్చుకున్నాను. ఇనీషియల్లీ మొదలు పెట్టింది వారి దగ్గర. అండ్ తర్వాత ఒక మాట సెలవులకి బాంబే వెళ్ళినప్పుడు అక్కడ కొడవటిగంటి రోహిణి ప్రసాద్ గారని, వారు గొప్ప శాస్త్రవేత్త, న్యూక్లియర్ సైంటిస్ట్ అన్నమాట, బీఆర్సీలో వర్క్ చేసేవారు. వారి ఇంటికి వెళ్ళడం జరిగింది మా బంధువులతో కలిసి. అప్పుడు వారి పరిచయం. ఆయన ఒక జీనియస్, సంగీతంలోనే కాదు, అంటే వారి సబ్జెక్ట్ న్యూక్లియర్ ఫిజిక్సే కాకుండా సంగీతంలో కూడా ఆయన జీనియస్. ఆయన సితార్ వాయించేవారు, పాడేవారు, కంపోజ్ చేసేవారు, పాటలు రాస్తారు, పాటలు కంపోజ్ చేస్తారు, సితార్ వాయిస్తారు, కీబోర్డ్ వాయిస్తారు. సింగిల్ హ్యాండెడ్ గా కంప్లీట్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేయగలిగేవారు వారు. సో వారి పరిచయం అయిన తర్వాత నేను వారి దగ్గర సితార్ నేర్చుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశాను బాంబేలో ఉన్నప్పుడు. ఒక విధంగా చెప్పాలంటే అసలు బాంబే చదువుకోవడానికి వెళ్ళిందే దాని వల్ల వెళ్ళాను. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి బాంబేకి అందుకు వెళ్ళాను. ఇక్కడ మా ఎంఎస్సీలో సీట్ వచ్చినా కూడా ఇది వద్దని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. సో చాలా సీరియస్ గా నేర్చుకున్నాను. యాక్చువల్ గా కొన్ని ఆయన కండక్ట్ చేసిన 1-2 ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ లో అకంపెనీ కూడా చేయగలిగేంత స్థాయి వచ్చింది. అండ్ వారు గాంధీరావు మహావిద్యాలయ పరీక్షలకు కూడా పంపించారు. సో అవి కూడా కొన్ని పరీక్షలు పాస్ అవడం జరిగింది. వచ్చాక ట్రై చేశాను ఇక్కడ. ఇంకా పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్, ఉద్యోగం, అప్పుడు జాబ్ చేసేదాన్ని, అసలు టైం దొరికేది కాదు దేనికి కూడా. అంటే ఇంటి బాధ్యతలు, వృత్తిరీత్యా బాధ్యతలు, వాటితోటి ఏమాత్రం టైం కుదిరేది కాదు. సో అలాగా అది గ్యాప్ వచ్చింది. మళ్ళీ కొంత తేరుకుని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒక గాడిన పడిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ బషీర్ ఖాన్ సాహెబ్ గారని, వారు మంచి విద్వాంసులు, సితార్ విద్వాంసులు. వారి అబ్బాయి ఇర్ఫాన్ ఖాన్ అని ఆయన దగ్గర. సో పాపం ఆయన ఇర్ఫాన్ వారు ఇంటికి వచ్చి చెప్పేవారు యాక్చువల్లీ. బట్ ఆ తర్వాత మళ్ళీ ఏవో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో మళ్ళీ మూలన పడిందా